14 వచనాలు కలిసి చదువుదాం. Psalm 132, reading all together verse 13 and 14. 132వ కీర్తన 13-14 వచనాలు కలిసి చదువుతాం. చదవగలిగిన వాళ్ళు స్పష్టంగా బిగ్గరగా యెహోవా వచనం మనలో చూద్దాం. ఇది నేను కోరిన స్థానము, ఇక్కడనే నివసించేదను. ప్రార్థన ఒకరించగలిగిన వాళ్ళు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి మహాత్మను గల నామమున, మంచి నామమున, మధురమైన నామమున, మహిమ గల నామమున బేర్షెబా ప్రార్థన మందిర ఆవరణములో ఈ కొత్త సంవత్సరం 2వ మాసము ఈ ప్రభు దినాన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించి మా స్తుతుల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీనం చేసే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. బెర్షెబాను కరుణించి సహాయం చేసి గాలి చేత అటు ఇటు కొట్టబడుచు ఆదరణ లేకైన స్థితిలో మీరు పరిమర్శించినారు. బాగు చోటుగా ఉన్నారు, ఆశ్రయంగా ఉన్నారు, కాపరిగా ఉన్నారు, తండ్రిగా, తల్లిగా, స్నేహితులుగా మీరు పరామర్శించి సాక్ష్యమును ఇక్కడ ఆరంభించినందుకు స్తోత్రములు. ఈ సాక్ష్యము విస్తరించినట్లు, వ్యాపించినట్లు, శాఖోపశాఖలై అనేక స్థలాలకు క్రీస్తు పరిమళ సువాసన వ్యాపించినట్లు, యేసు ప్రభు యొక్క శిలువ వెలుగు ప్రకాశించినట్లు, యేసు ప్రభు యొక్క ప్రేమ ప్రవాహము వ్యాపించినట్లు, యేసు ప్రభు యొక్క సువార్త ప్రభావము ప్రబలమై విస్తరించినట్లు 30 60 100 వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది నీకు స్వల్ప విషయమే, ఇది నీకు ఎన్నికైనది ఏమీయూ కాదు. కనుక ఈ సామాన్యమైన ఈ పరిచర్యను రాబో దినాల కొరకు వాడుకున్నాం. మీ దాసుడు సీను బ్రదరు కుటుంబము కలిసి పనిచేస్తున్న వారందరినీ బట్టి స్తోత్రాలు. కనుక ఎవరైతే మీ ఉద్దేశంలో ఉన్నారో ఈల వేసి సమకూర్చము, నిలిచిండే బలమైన కార్యములు మీరు జరిగించు. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. వారిని జ్ఞాపకం చేసుకుని కృప చూపించి ధైర్యపరిచి ప్రోత్సహించు. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించు. రక్షించబడిన వారికి కొంత ఊరట, పురికొల్పు, ప్రోత్సాహం మీరు దయచేయండి. ఇలా మేమందరం కలిసి మీ నామమున చేరి వచ్చే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. వారిలో ఒంటరైన వాడు 10,000 ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానకు నేను ఈ కార్యము చేసేదనని సెలవిచ్చిన మాట నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. మాట ఇచ్చి నెరవేర్చువాడా, అబద్ధమాడ నేనని దేవుడా, సత్యవంతుడైన వాడా, నీ కార్యము నూతనముగా జరిగించమని ప్రార్థిస్తున్నా. నిన్న ఈ దినాన మానవ అందుబాటులో చేయబడి ఈ పరిచర్యను నీటి కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నా. కనబడని విభాగాల్లో పనిచేసిన వారికి బహుమానము తెచ్చి వ్యయ ప్రయాసలు కూర్చి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము. మీ మాటలు నా నోట ఉంచు. మీ ప్రజల సమయం పాడు చేయకూడనట్లు
నన్ను కరుణించి మేలు కొరకై జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికి మహిమ తెచ్చుకున్నాను. వందనములు చెల్లిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ మీ శిలువ నీడను దాగి మీ పైనుండి అనుగ్రహించే మాటల ద్వారా మీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు నీ ఎడల నీ మహిమను బట్టి ఈ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు కోరుకున్న స్థానము. దాకా కూర్చొని ఏమైంది? దేవుని నివాస స్థలము అనే గంభీరమైన మాటను ఆధారం చేసుకుని కీర్తనలో కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించున్నాం. ఆకాశ మహాకాశాల పట్టుజాలం దేవుడు, ఎవడును సమీపింపరాని మహామహిమలో అమరత్వము కలిగి తానే అద్వితీయ సత్య దేవుడుగా ఉన్నవాడు, మానవుల మధ్యలో నివాసం చేయలేని సంకల్పించి రక్త మాంసములు కలిగి మానవాకారాన పాపము లేనివాడిగా, పాపరహితుడిగా, పాపుల కొరకై ప్రాణం పెట్టడానికి, పాపుల రక్షకుడిగా కాలము సంపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి అనుదించిన అమోఘమైన గడియలు మానవ కోటికి చీకటిలో నుండి వెలుగులోనికి, బంధకాలలో నుండి స్వేచ్ఛలోనికి, దాస్య శృంఖాలలో నుండి ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యంలోనికి తీసుకుని వచ్చిన ఆయన సంగతి మనకు పరిచయం. కనుక ఆ దేవుని నివాస స్థలముగా మనము చేయబడుతూ ఉన్నాం. పాత నిబంధనలో ఒక స్థలములో యెరూషలేము, సియోను దేవుని నివాస స్థలముగా ఉంటూ వచ్చింది. కొత్త నిబంధనలు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిన వారి హృదయాలలో వ్యక్తిగతంగా దేవుడు నివాసం చేస్తున్నాడు. అలాగే సమిష్టిగా చేరి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఆయన నామమున సన్నిధిలో చేరి వచ్చినప్పుడు ఆయన వారి మధ్య నివాసము చేసేవాడన్న సంగతి మనకు పరిచయం. ఈ దేవుని నివాసాన్ని గురించి కొన్ని సంగతులు మనకు నేర్చుకోవడానికి పూనుకున్నాం. ఈ ఏర్పరచుకున్న కోరిన నివసించే స్థలానికి కీర్తనలో 5 పేర్లు ఇవ్వబడ్డాయని మన గమనానికి తీసుకురాబడింది. మొదటిది, అది ఉన్నతమైన స్థలం. రెండవది, అది విశాలమైన స్థలం. మూడవది, అది పరిశుద్ధమైన స్థలం. నాలుగవది, అది మనోహరమైన స్థలం. ఐదవది, ఆఖరిది, అది నివాస స్థలం. కనుక ఇలాంటి స్థలము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన స్థలము అవసరమా? ఆయన స్థలము లేకుండా పరదేశిగా గుడారము లేకుండా ఉన్నాడన్న సంగతి కూడా యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు? ఆయన వచ్చి చూడుడి అన్నారు. వారు వెళ్ళారు, ఆయనతో పాటు ఉన్నారు. తర్వాత ఆయన నివాస స్థలాన్ని గురించిన ప్రస్తావన ఇంక మనకు కనబడదు. అయితే పాత నిబంధనలు ప్రవక్త అయిన ఇర్మియా దేవుని గురించి చేస్తున్న ఘోష 14వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. జెరెమియా చాప్టర్ 14 verse 8. ఇర్మియా 14వ అధ్యాయము
8వ వచనం. మా దేశములో నీవు ఏల పరదేశి వలె ఉన్నావు. ఏల ఈయన ఇప్పుడు పరదేశిగా ఉన్నాడు, ప్రయాణస్తుడిగా ఉన్నాడు. కనుక పరదేశి అయిన దేవుడు, తర్వాత ప్రయాణస్తుడైన దేవుడు నివాస స్థలము కావాలని కోరుతున్నాడు. మనుషుని యొక్క హృదయమే ఆయన యొక్క నివాస స్థలం. అందుకే సామెతలో చెప్పబడింది, కుమారుడా నీ హృదయము నాకిమ్ము. అలాంటి అనుభవంలోనికి మనం రాకమునకు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా దేవుని నివాస స్థలముగా చేయబడ్డ ప్రాముఖ్యమైన విషయం. 132వ కీర్తనలో ఈ నివాస స్థలము, కోరిన స్థలము, ఏర్పరచుకున్న స్థలాన్ని గురించి దావీదు విషయంలో గ్రంథస్థం చేయబడిన మాటలు చూస్తాం. యెహోవా దావీదులకు కలిగిన బాధలన్నిటినీ ఆయన పక్షమున జ్ఞాపకము చేసుకున్నాము. ఏ జ్ఞాపకం చేసుకోలో యూత్ మీటింగ్లో 5 విషయాలు చూసిన మళ్ళీ ఇప్పుడు చెప్పము. మొదటిది దావీదు బాధలు, డేవిడ్స్ అఫ్లిక్షన్. అంటే ఎక్కడైతే వేర్ దెర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ అఫ్లిక్షన్ ఆఫ్ గాడ్ హౌస్. దేవుని నివాస స్థలము దేవుడు ఎక్కడ నివసించాలని కోరుతాడో అక్కడ దేవుని ప్రజలు కొంత కష్టము, ఇబ్బంది, బాధ అనుభవించాలి. అది దావీదు జీవితంలో వాస్తవమే. అందుకనే నిన్న 2 విషయాలు చెప్పా. మనసు తీసుకుని వచ్చేటప్పుడు ఉత్సాహం మృతి పొందినప్పుడు బహుశా మానవ దాపరిల్లి ప్రజలందరికీ ఆయన వల్ల దుఃఖం కలిగి. కింగ్ ఈస్ మెంట్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ డెత్. ఒక రాజు జీవాన్ని కలిగించడానికి ఉంటాడు కానీ మరణాన్ని కలిగించడానికి. రాజ్ ఈస్ నాట్ ఫర్ ఎ పెయిన్ బట్ ఫర్ ప్లెజర్. ప్రజలైన వారికి సంతోషం కలిగించడానికి రాజు ఉంటాడు కానీ బాధ కలిగించడానికి. కానీ దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళి బాధపడ్డాడని మనకు అర్థమైంది. తర్వాత ఆయన భార్య సౌలు కుమార్తెని మీకాలు ఆయన హృదయంలో హీనపరచింది. దాన్ని బట్టి దావీదు కలిగిన బాధ కూడా తెలుసు. 3వ బాధ మనకు పరిచయం 2వ సమయం 24లో చూస్తే అక్కడ ఆయన స్వతహాగా పొరపాటు చేసుకున్నాడు. ఏంటో పొరపాటు అంటే దేవుని ప్రజలైన వారిని లెక్కించాలి, సైన్యం ఎంతుందో. 18వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా నా బలమా, గాడ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అన్నాడు. దేవుడే నా బలం అన్నవాడు. ఇప్పుడు బలం ఎందుకు లెక్కించాలి? మరి కొన్నిసార్లు అలాగంటాం, మన పాటలకి మన జీవితానికి చాలా తేడా ఉంటుంది. మన మాటలకి మన జీవితానికి 180 డిగ్రీలు తేడా ఉంటుంది. మనం యెహోవా నా బలం అని పాడుతున్నాము, కానీ సైన్యాన్ని లెక్కించడానికి మాత్రం మానుకోవట్లేదు. అందుకే సైన్యాన్ని లెక్కించడానికి కోరుకున్నాడు. దేవుని యొక్క కోపము దావీదు మీదకి వచ్చింది. అందుకే ఇప్పుడు దావీదుతో గాదును పంపించినాడు. దేవుడు నేరుగా మాట్లాడలేకపోతున్నాడు. కొన్నిసార్లు దావీదుతో దేవుడు మాట్లాడినాడు. యెహోవాతో నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. There was no mediator, no prophet needed, because it is a direct connection and a link. ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఏమైందంటే గాదు అవసరమయ్యాడు. ఆయన ప్రవక్త ఆయన వచ్చి దావీదుతో చెప్పాడు, నువ్వు దేవుని దగ్గర చాలా అసహ్యంగా ప్రవర్తించినావు కనుక దేవుడు 3 విషయాలు నీ దగ్గర పెట్టమన్నాడు. మొదటిది ఏంటంటే దేశంలో 7 సంవత్సరాలు కరువు వస్తుంది, పర్లేదా? రెండోది ఏంటంటే శత్రువులు ఎదుట నిలవలేకుండా ఉంటావు, పర్లేదా? 3 మాసాలు. మూడవది ఏంటంటే 3 రోజులు కరువు వస్తుంది, తెగులు వస్తుంది, పర్లేదా? ఏది కోరుకుంటాం? చాయిస్ ఈజ్ యువర్స్. ఇలాంటి చాయిస్ మనకు వస్తే మనం ఏం కోరుకుంటాం? మనం ఇంకో చాయిస్ అడుగుతాం. ఏబిసి పెట్టి వాటి చాయిస్ అంటే డి అంటాం. డి అంటే నన్ ఆఫ్ ద అబౌవ్. దావీదు అలా కనలేదు. ఏమన్నాడు? మనుషుల చేతిలో పడ్డ కంటే యెహోవా చేతిలో పడ్డమే తెగులు రాని కాక. వచ్చింది తెగులు. ఇక్కడ బైబిల్లో రాయబడింది 70,000 మంది ఒక్క రోజులో చనిపోయారు. A king that reigned the people of Israel for 40 long years.
with the great expectations has become a cause for the death of 70,000 people. ఉద్యోగులు సరిపోతేనే బాధపట్టి 70,000 మంది చచ్చిపోతే ఏం బాధ, ఎంత బాధపడింది ఇలా. ఇట్ వాజ్ వెరీ వెరీ స్ట్రైకింగ్, పెయిన్ఫుల్. ఎంత బాధ భరించలేనంత బాధ. అందుకనే దావీదు అన్నాడు, గొర్రెలాంటి ప్రజల్ని ఎందుకు చంపుతావు, కావాలంటే నన్ను చంపు, పాపం చేసింది నేను, లెక్కించమని చెప్పింది నేను, యెహోవా నా బలమని పాడింది నేను, ఈ కార్యాలన్నీ చేసింది నేను, కనుక నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపు. ఇప్పుడు దేవుడు దావీదుని చంపగలడా? చంపగలడా లేదా? దేవుడు కొన్ని చేయలేడు, ఎందుకంటే సో ప్లీజింగ్, వాళ్ళు ఎంత ఇష్టం. హృదయానుసారుడు. దావీదు దగ్గరికి వచ్చి దావీదు చనిపోయి 70,000 మంది చనిపోయినా, దేశం అంతా చనిపోయినా, దే ఆర్ నాట్ ఈక్వల్ టు డేవిడ్. వారు దావీదుకి సమైన వారు కాదు. కనుక దావీదు అక్కడ ఆగిపోయాడు, దేవుడు అక్కడ ఆగిపోయాడు. ఆ స్థలాన్ని దావీదు కొంత వెండి చెల్లించి కొన్నట్లు మనకు పరిచయం. అదే తదుకల్లమని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. కనుక ఇలాంటి పరిస్థితులన్నింటిలో వెళ్ళాను. ఎందుకు వెళ్ళానో తెలుసా? జస్ట్ టు సీక్ ఎ ప్లేస్ ఫర్ యూ. మీకు ఒక ఈ వాసస్థలం ఎత్తుకుంటే కొరకాయి ఈ బాధలన్నింటి కూడా వెళ్ళాను. కనుక యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం చేసుకును. కనుక దేవుని మందిరం అంటే దావీదుకి 4 వచ్చినాయి. ఆ 4 కూడా మనం చెప్తాం. మొదటిది ఏంటంటే డేవిడ్స్ అఫ్లిక్షన్, దావీదు బాధ. రెండోది చూస్తామా? 132వ కీర్తన, Psalm 132. 132వ కీర్తన 10వ వచనం. నీ అభిషేకునికి, డేవిడ్స్ అనాయింటింగ్, దావీదు యొక్క అభిషేకం. ఈ సేవకుడైన దావీదు నిమిత్తము అభిషేకునికి. ఎందుకు అభిషేకం అనేది ఇక్కడ వచ్చింది? ఎక్కడ అభిషేకం బైబిల్లో కనిపిస్తుందో అక్కడ సాధారణంగా దావీదు కనిపిస్తున్నాడా? సమూయేలు వచ్చి తైలముతో దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా చేసి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొంతమంది శిష్యులు వచ్చి అన్నారు, మేము మెస్సియాను కనుగొంటిమి, వీ హ్యావ్ డిస్కవర్డ్ మెస్సియా. ఎవరు మెస్సియా అన్న మాటకు అభిషేక్తుడని అర్థం. కనుక అభిషేక్తుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన యొక్క అభిషేకము దావీదు ముందుగానే పొందినవాడు కనుక నీ అభిషేకునికి అనగా నీ చేత అభిషేకించబడినవాడు. సమయంలో అభిషేకించినాడు, వాస్తవమే. అంతమందిని కదా నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాం? అందుకే మనం సండే క్లాస్లో పాడబడతారు, 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 6వ. కానీ కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడయ్యా? సాఫ్ట్వేర్ అండి. కాదు, ఏం చేస్తున్నా? అమెరికాలో ఉన్నాడండి. కడవాడు కదండి. కడవాడు ఏం చేస్తున్నా? ఆస్ట్రేలియాలో. కడవాడు ఏం చేస్తున్నాడు? ఏ గొర్రెలు కాస్తున్నాడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ స్టేట్మెంట్స్ ఎవర్ రిటన్ ఇన్ రిలేషన్ ఏ లాస్ట్ సన్. సమ్మేళనం వారిని పిలిపించారు. కనుక అలా గొర్రెల తొట్లో ఉన్న నన్ను పిలిపించినారు. నా మీదకి కొమ్ముతో తైలం పోసి అభిషేకించిన ఈ అభిషేక్తుని యొక్క మనవి ఆలకించుట కనుక కనుక రెండోది దావీదు దేవుని జ్ఞాపకం చేయబడుతుందంటే డేవిడ్స్ అనాయింటింగ్. ఈ అనాయింటింగ్ గురించి ఇక్కడ రాయబడింది ఎక్కడ? 133 2వ వచనం. పరిమళ తైలము వలె ఉంటుంది. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయనే దావీదు కొమ్మ, ఆయనే యూదా గోత్రపు సింహము, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఇక్కడ 133వ కీర్తనలో దేవుని యొక్క అభిషేకం గడ్డము మీదుగా కాదు. గడ్డలు లేకపోతే ఇప్పుడు చిన్న ప్రశ్న అడగవచ్చు సార్, బైబిల్లో గడ్డం ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, బ్రదర్ గడ్డం ఎంచుకోవడం బిబ్లిక్ కదా, అయితే రేపటి నుంచి ట్రై చేస్తాను అంతండి.
వాళ్ళు పెంచుకునే ఉద్దేశం వేరే. వాళ్ళ నాజీలు, వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు అహరోను గడ్డం అంటే ఊరికి సామస్యలో మన దారిలో తిరిగేవాడు కాదు కదా. దేవుని చేత అభిషేకించబడిన యాజకుడు కదా. కనుక ఇలాంటి యాజకులకి గద్దె జ్ఞాపకం చేస్తుందంటే వారు దేవునితో సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ వెంట్రుకలు అంటే శరీరానికి తాకకుండా వెంట్రుకల మీదే వస్తుంది. Anointing has nothing to do with the body. It has everything to be done naturally. అనగా పైనుండి వచ్చే అభిషేకం అనేది శరీర కార్యాల మీద ప్రభావితం చూపదు. Anointing can never be manifested in things related to body. Anointing can always be manifested things related to the spirit, because God's spirit is anointing spirit. కనుక అభిషేకం అనేది శరీర కార్యాల మీద ప్రస్ఫుటంగా తెలియపరచబడదు. అది ఆత్మ సంబంధమైన. That which is of flesh is flesh, that which is of spirit is spirit. The flesh is dead, the spirit is life. ఆత్మ మూలమైనది ఆత్మ, శరీర సంబంధమైనది శరీరం. శరీరం మౌనాన్ని తీసుకొని వస్తుంది, ఆత్మ జీవాన్ని తీసుకొని వస్తుంది. అదే దేవుని యొక్క అభిషేకం, అదే యేసుక్రీస్తు. కనుక అభిషేకించబడ్డాను కదా, నా మనవి ఆలకించు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మరి మన సంగతి ఏంటి బ్రదర్? మనది ఇంకా గొప్ప అభిషేకం. ఆయనకైతే సమూయేలు లాంటి ప్రవక్త వచ్చి అభిషేకించాడు. మనకైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొందిన కొత్త నిబంధనలో. ఆయనకైతే సమూయేలు వచ్చేదాకా ఎదురు చూసి కూర్చున్నాడు. మనకైతే మన యేసుక్రీస్తు ప్రభు వారు మనం వచ్చేదాకా శిలువ మీద వేలాడదీయబడుతూ వచ్చినాడు. ఆయనైతే కడసారివాడు ఎక్కడ అన్నాడు. ఆయనకన్నా మంచి పేరుంది కడసారివాడు అంటే. వేర్ ఈస్ ద లాస్ట్ స్టార్? మనకైతే ఏముంది? నాట్ LAST. మనకి పేరు కొద్దిగా మారుస్తాం, మీరేమనుకోదండి. LOST. వేర్ ఈస్ ద లాస్ట్ స్టార్? నా కుమారుడు ఎక్కడ? తప్పిపోయిన ఈ నా కుమారుడు, దిస్ మై సన్ దట్ వాజ్ లాస్ట్. కనుక ఆ చివరి కుమారుడు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. సమూయేలు కంటే గొప్ప అభిషేకము యేసు ప్రభు ద్వారా మనం పొందినాం. గ్రేటర్ దెన్ సమూయేల్ ఈస్ హియర్. సమూయేలు కంటే గొప్పవాడు ఇక్కడ. సమూయేలు ద్వారా అభిషేకం పొందినవాడు 40 సంవత్సరాల దేవుని ప్రజలను పరిపాలించినాడు. యేసు ప్రభు ద్వారా అభిషేకం పొందినవాడు 1000 ఏళ్ల పరిపాలనలో. సమూయేలు ద్వారా అభిషేకం పొందినవాడు దేవుని నివాస స్థలానికి అవసరమైన స్థలాన్ని సిద్ధపరిచినాడు. యేసు ప్రభు ద్వారా అభిషేకం పొందినవాడు క్రీస్తులో అభిషేకం ఎంత గొప్పది. కనుక దీనికి ప్రత్యేకంగా మీరు అక్కడ పోస్టర్లు చూసింటారు. అవన్నీ తెలుగు రాకుండా వేసే పదాలు, బైబిల్ తెలియకుండా వేసే పదాలు. అభిషేక ప్రార్థనలు, తైల ప్రార్థనలు. దానికి ఏం అర్థం ఉండదు. ఎందుకంటే అర్థం ఉంటే పదాలు ఉండవు. There is nothing as such in the whole scriptures. అభిషేక తైల ఆరాధనలో ఉండదు. ఆరాధన ఒకటే. The worship with truth and spirit, that which is not biblical is rejected. దేవుని వాక్యానికి వలపట్టున్నది ఏంటంటే రిజెక్ట్ ఇట్ విత్ అట్మోస్ట్ రిజెక్షన్. అభిషేక ఆరాధన ఎక్కడుంది? నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్. బట్ మీరు పోస్టర్లు చూసి, అడ్వర్టైజ్మెంట్లు చూసి, అవి చూసి గుంపులు పోతుంది. గొర్రెల మధ్యలో పోయినట్టు. మీరు లేఖనములు చదవలేదా? వాట్ ఈస్ అభిషేకం? వాట్ ఈస్ ఆరాధన? Altogether different ball game. When you come to the worship, then only you will have the experience of the anointing of the Holy Spirit. దానికి ఏం ప్రత్యేకమైన ఆరాధన ఏం లేదు. నెవర్ యు విల్ సీ దట్ సమరైజ్గా ఆరాధన చేయడానికి వచ్చింది, ఆరాధన చేసింది. అభిషేకము ప్రత్యేకమైన ఆరాధన ఉంది. ఆమె who is the best worshipper other than this Samaritan woman in the whole biblical history? Do you answer my question? బైబిల్ చరిత్రలో కొత్త నిబంధనలో సమరయ స్త్రీ కంటే గొప్ప ఆరాధకులు ఎవరు ఉన్నారు? True or false? The greatest message of God to the human being about the worship is unleashed to the greatest sinner on the earth. దేవుని యొక్క గొప్ప కార్యమైన ఆరాధన గురించి
భూమి మీద గొప్ప పాపి అయిన సమరయ స్త్రీతో ప్రభు దాన్ని తెర తీశాడు. అది ఆరాధన. సో తెలుగు రాని వాళ్ళు వేసిన పోస్టర్లకి, వాక్యం అవగాహన లేని వాళ్ళు వేసిన పోస్టర్లకి డోంట్ బి క్యారీడ్ అవే బై సింపుల్ డిసెప్షన్. దిస్ ఈస్ ఆల్ డిసెప్షన్. దేర్ ఈస్ నో సెపరేట్ వర్షిప్ ఆర్ అనాయింటింగ్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్. ప్రత్యేకంగా అభిషేకం కొరకు ప్రార్థనలు, ఆరాధనలు బైబిల్లో ఎక్కడా లేవు. ఏ మీటింగ్లన్నా చూడండి, అపోస్తల కార్యాలు ఇస్ ఎ మాన్యువల్ ఫర్ ద చర్చ్. పేతురు లాంటి గొప్పవాడు వెళ్తే కొన్నేళ్ళు అన్నాడు, దేవుడి మీద ఏం మాట్లాడాలో మేమంతా వినటానికి అందరూ రెడీగా ఉన్నామండి అని చెప్పినాడు. కానీ దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు కనుక మాకు కూడా అభిషేకం ఎంత దాకా వస్తుంది, గడ్డం దాకా వస్తుంది, మొగడ దాకా వస్తుంది, మోచి దాకా వస్తుంది, రెడీగా ఉన్నామండి. సీసాలు, బుడ్డీలు, గ్లాసులు అన్ని తెచ్చుకుని ఉన్నామండి, ఎట్లా కావాలంటే దాంట్లో నింపుకొని పోతామని చెప్పారంటండి. మీరు బైబిల్ చదువురా అండి, వాక్యం తెలియదా అండి, అవగాహన లేదా అండి? ఎందుకంటే దేవుడు ఇచ్చింది మైండ్ లేకపోతే అది వేరే విషయం. ఉంది కదండి, ఉన్న తర్వాత వైట్ క్యారీ. డోంట్ బి entrapped in the gulf of a mindless doctrine. దావీదు అన్నాడు, నీ అభిషేక్తునికి విముఖుడవై ఉండకు. దావీదు లాంటి వాడికి అభిషేకం. సరే, మన భాగంలోనికి రావడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు 2 విషయాలు తెచ్చిన. మొదటి నుంచి డేవిడ్స్ అఫ్లిక్షన్, దావీదు బాధ. రెండవది ఏంటి? డేవిడ్స్ అనాయింటింగ్, దావీదు యొక్క అభిషేకం. దావీదు అనే మాట 32 కీర్తనలో 4 సార్లు ఉందన్న. ఎందుకు ఆ సందర్భాలు మెన్షన్ చేసినారో చూడటానికి ఆరంభించిన. మూడవది 132వ కీర్తన ఎన్నో వచ్చిన 12. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. డేవిడ్స్ అఫెక్షన్. ఎవరి మీద అఫెక్షన్? అఫ్లిక్షన్ వేరే, అఫెక్షన్ వేరే. మనకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అఫ్లిక్షన్ ఉంటే అఫెక్షన్ ఉండదు, అఫెక్షన్ ఉంటే అఫ్లిక్షన్ ఉండదు. అఫెక్షన్ అనురాగం, ప్రేమానురాగం. దేవుడి మీద ఆయనకు అంత అనురాగం ఉంది. అందుకనే దేవుడు ఆయనతో ప్రమాణం చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. దైవికమైన విషయాలలో మనం కూడా దేవుడితో అలాంటి అనుభవంలోనికి రావాలి. అందుకే ఆయన అన్నాడు, ఐ లవ్ ది టెబర్నకిల్. దేవా, ఈ నివాస స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏ పర్సన్ విత్ హిస్ అఫెక్షన్ కెన్ ఓన్లీ హవ్ లవ్. లవ్ స్టార్ట్స్ విత్ అఫెక్షన్. నో అఫెక్షన్. అండర్స్టాండ్ దిస్ లాజిక్. అఫెక్షన్ లేకపోతే ప్రేమ లేక ఉన్న పాట రాదు. దారపుడు పోయేటప్పుడు ఏంటి ఒక రోజు పుష్పం తీసుకెళ్ళి ఎలాగ చీపికిస్తున్నారని నా లవ్ ఏంటో రాదమ్మా. రోజా పుష్పం కాదు ప్రేమ. ఫిబ్రవరి 14th కాదు ప్రేమ. స్వార్థం కాదు ప్రేమ. అన్యాయం కాదు ప్రేమ. భౌతికమైన విషయాలు కాదు ప్రేమ. నిస్వార్థమైనది ప్రేమ. పాపిని ప్రేమించేది ప్రేమ. పడిపోయిన వారిని ప్రేమించేది ప్రేమ. అదే శిలువ ప్రేమ. దానికే నిజమైన నిలబెత్తటి నిజ స్వరూపం యేసుక్రీస్తు ప్రభు. గాడ్ ఈస్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపం. ఎనీథింగ్ అవుట్ సైడ్ గాడ్ ఇస్ నాట్ లవ్. డేవిడ్స్ అఫెక్షన్. దావీదుకి దేవుడి మీద అంత మమకారం ఉంది కనుక దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేసి. 4 చూస్తామా? 132వ 17వ వచనం. అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తిని కొరకు. అభిషక్తుడు కొమ్ము, దావీదు కొమ్ము రానైనా. ఇంకో పేరు పెడదామా? డేవిడ్స్ అథారిటీ, ప్రభుత్వము, అధికారం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అందుకైనా దావీదు గోత్రములో నుండి వచ్చినవాడు. మనకు రాయబడిన యోసేపు కూడా దావీదు యొక్క పురానికి చెందినవాడు కనుక యూదా దేశ బెత్లెహేములో ప్రజాసంఘ రాయించుకున్న వాళ్ళని
నజరేతులో నుండి బయలుదేరి, కానీ ఇక్కడ దావీదును మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే స్టార్ట్స్ విత్ అథారిటీ, అధికార జ్ఞాపకం. స్టార్టెడ్ విత్ అఫ్లిక్షన్, ఎండెడ్ విత్ అథారిటీ. బాధతో ఆరంభించబడింది, బాధ్యత అధికారంతో ముగించబడుతుంది. దట్స్ ఎ డీప్ ట్రావెల్ toward the house of God, touching the habitation and the dwelling of God. దేవుని యొక్క మందిరాన్ని, నివాస స్థలాన్ని తాకుతూ ఒక పరిశుద్ధుడు బాధలో నుండి బాధ్యత వైపు చేసే సుదీర్ఘమైన ప్రయాణమే 132వ కీర్తన. ఇప్పుడు ప్రశ్న అడగొచ్చా, ఈ ప్రయాణంలో మన స్టాప్ ఎక్కడ? మన నాన్ స్టాపా, ఆల్ స్టాప్సా, సింపుల్ స్టాప్సా, సింగిల్ స్టాపా, నో స్టాపా? అసలు స్టార్టే కాదు. అందుకే నీ ఆఖరికి నీ కీర్తన. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి యాత్రలో సాగాలని కోరబడతాడు. అందుకే దావీదు దేవుడికి కోరిన స్థలాన్ని సిద్ధపరచడానికి కోరుకున్నాడు. ప్రభువా, నేను అక్కడే నివాసం చేస్తాను. ఇక్కడ దావీదుకు ఒక మనసు వచ్చింది. అందుకని దావీదు ఈ కీర్తన పరిశుద్ధాత్మగా రాసేటప్పుడు ఆయనతో పాటు ఇంకోటి మనకు పరిచయం చేస్తాడు. మీకు తెలుసు కదా, ఈ కీర్తనలో 5 మంది కనిపిస్తారు. సరే, మీకు ఓపుకుంటే నేను చెప్తా, ఓపిక లేకపోతే ఇంకా కష్టమవుతుంది. మొదటి వ్యక్తి ఎవరు? మొదటి వచనంలో ఎవరు ఉన్నారు? దావీదున. రెండవ వ్యక్తి ఎవరు? కింద వచనం. ఎన్నో వచనం అది? 2వ వచనం చదవండి. యాకోబు బలిష్ఠునికి. ఎందుకు యాకోబు ఇక్కడికి వచ్చినాడు? ఏమయ్యాడు ఆదాము? ఏమయ్యాడు అబ్రహాం? ఏమయ్యాడు ఇస్సాకు? ఏమయ్యాడు మోషే? ఏమయ్యాడు అహరోను? ఏమయ్యాడు యెహోషువ? ఏమయ్యాడు మిగతా వాళ్ళంతా? ఎందుకు యాకోబు ఇక్కడ కనిపిస్తుంది? వీళ్ళిద్దరికి సింక్ అయ్యేది ఏమైనా ఉందా? నాకు తెలిసి మామూలుగా మాట్లాడితే ఏ అట్రిబ్యూట్ వాళ్ళకి సింక్ కాదు. కానీ ఇక్కడ రాయబడింది యాకోబు బలిష్ఠునికి. యాకోబు బలిష్ఠుడు, ద మైటీ వన్ ఆఫ్ జాకబ్ అనేది బైబిల్లో 5 సార్లు రాయబడింది. 5 సార్లు పాత నిబంధనలోని. మీరు అనుమతిస్తే అవి కూడా చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. నేను చెప్పాను కదా, నేను చేసే పని ఏంటంటే ఏరుకునేది. అందుకే నేను పరిగోడిని, మీరైతే కోసేవాడు. ఎందుకంటే మీరు కోతగాను. కనుక పరిగిలో ఏరుకునే వాళ్ళు, కోత ఏరుకునే వాళ్ళు సింక్ కాదు. అండ్ ఈ పూటకి సింక్ కావడానికి ట్రై చేసి యాకోబుతో ఎందుకు ఈయనకి ఇంత పరిచయం అని అంటే, యాకోబుని జ్ఞాపకం చేసుకుంటారు. దావీదు బాధలు జ్ఞాపకం చేసుకొని ఎందుకు రాశాడైనా? దేవుడు అలా జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 13వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 32. ఎక్సోడస్ నిర్గమకాండము 32వ అధ్యాయము 13వ వచనం. చాలు, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఒక్క వచనం దీని కొరకే డివోట్ చేయబడింది. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఎవరిని ఏం చేయాల? ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? 132:1. 132:1 క్వశ్చన్ పేపర్ సరిగ్గా చదవండి. ఏదో ఒకటి వచ్చేసింది కదా అని రాసేయండి. 132:1 దావీదు బాధలు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన కొంతమంది సేవకులను గురించిన ప్రస్తావన ఇక్కడ ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇప్పుడు దావీదు జ్ఞాపకం. ఇలా మనం చూస్తూ పోతే కొన్ని విషయాలు ఇప్పుడు అవి కొన్ని మాట్లాడలేము. యాకోబుకి దావీదుకి ఏం రిలేషన్షిప్ అంటే 2వ వచనంలో మనం చూసాం కదా, మొక్కుబడి. నేను చెప్పాను, మొక్కుబడి బైబిల్లో చేసుకున్న మొదటి వ్యక్తి ఎవరు? యాకోబు. 28వ అధ్యాయము ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 28. ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనం. మొరొక్కు 4 నుంచి బైబిల్లో మొదట మొరొక్కు కొనుట.
అనే మాట ఇక్కడే రాయబడింది అనుకుంటా. ఈ మొక్కుడు మందిరంతోనే స్టార్ట్ అవుతుంది, యాకోబుతోనే స్టార్ట్ అవుతుంది. కనుక ఇక్కడ కూడా ఎవరు మొక్కుకున్నారో దావీదు. కనుక మొక్కున్న వాళ్ళకి యూజువల్గా లింక్ వస్తుంది, సింక్ అవుతారు. వాళ్ళు ఎంత దూరం ఉన్నా, ఎన్ని డిఫరెన్స్ డిగ్రీలు ఉన్నా సరే, వాళ్ళిద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కలుపుతున్నాడు. యాకోబు బలిష్ఠునితో మొక్కబడి చేసుకున్నవాడు. కనుక యాకోబు యొక్క సంగతులు మొత్తం 32వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడే విషయాల్లో మనం చూసే విషయం ఏంటంటే, యాకోబుకు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందుకే యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు 35వ కీర్తన లేకపోయినాడు, శ్రమ దినమందు నాకు ప్రత్యక్షమైన దేవుడు బేతేల్లో ఉన్నాడు కనుక బేతేలకు మనం వెళదాం రండి, కుటుంబం అంతా బయలుదేరి బేతేలకి వాటిని మనం చూస్తాం. లెట్స్ గో టు బేతేల్, బేతేలు నాకు వెళదాం రండి. ఇది నా భార్య భర్త 2 పిల్లలు మందిరికి రావాలంటే ఆదివారం ఎంత కష్టమో. వాళ్ళకి వీకెండ్ కనుక రాత్రి అంతా పిల్లలు అది ఇది సోషల్ మీడియా నెట్వర్క్ అట్లా ఇట్లా అంతా చూసి తెలవడదామని ఎప్పుడో పడుతుంటారు. వాడు మన మందిరికి వచ్చేటప్పుడు 9కి లేకపోతే మీరు వెళ్ళండి మేము తర్వాత వస్తామంటారు. తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత నమ్మకం అంటే వాళ్ళు తర్వాత వస్తారని వదిలేసి వస్తారు. తర్వాత వస్తారా రాదని నాకంటే మీకు బాగా తెలుసు. మీరు పోయి మందిరం అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, పడుకోనే ఉంటారు. ఎందుకని వాళ్ళు నైట్ వేరే పనులు చేస్తుంటారు కదా, అందుకని పగలు ఏం చేస్తున్నారు, వాళ్ళు పడుకోను. ఇంత 12 మందిని తీసుకొని కూతురు సిద్ధం చేసుకొని భార్య వీళ్ళందరితో బేతేలకు 6 నెలల్లో పోలంటే ఎలా సాధ్యం? ఈ దినాల్లో మనం లేచి కిచెన్లోకి వెళితే అన్ని రెడీగా ఉంటాయి. తర్వాత ఏంటి వాష్రూమ్కి వెళితే అక్కడ గీజర్లు వస్తే అన్ని రెడీగా ఉంటాయి. టేబుల్ దగ్గరకు వస్తే అక్కడ టిఫిన్ రెడీగా ఉంటుంది. కిందికి దిగితే కారు డ్రైవర్ అంతా రెడీగా ఉంటుంది. అయినా సమయానికి రావడానికి మనకి చాలా కష్టం. అప్పట్లో ఏమంత రెడీగా ఉండదు కదా. 12 మంది కొరకు నీళ్లు తెచ్చేవాళ్ళు, వెయ్యి కాయించేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, చెప్పులేసి ఒక్కొక్కటి చేస్తున్నారు. మీకు తెలుసు కదా, 2 పిల్లలు ఉంటేనే కష్టం. వాళ్ళు ఎంతో స్నానం చేయించి డ్రెస్ వేస్తుంటే వాడు నాకు ఈ డ్రెస్ వద్దు, బాగుంది నాకు కొత్త తెచ్చిన వద్దు, ఆ డ్రెస్తో పేచి పెడితే అంతే. ఇంకా వాడు ఇంకోటి ఏం చెప్తాడు, నాకు కూడా ఇది వద్దు, మనకి అప్పుడే వేసింది నాకు ఇది వద్దు. 2 పోట్లకి మధ్యలో పార్కులో పడుకోవాలి వస్తాడు. టిఫిన్ చేసినావా? నువ్వు బయట న్యూస్ పేపర్ చూస్తే టిఫిన్ చేసినావా అంటే ఎట్లా? ఇది హెల్ప్ చేయాలి కదా ఇంట్లో. నువ్వు ఉన్నా కదా, ఏం చేస్తున్నా? ఇంక 2కి మెల్లగా పోట్లాడ స్టార్ట్ అవుతారు. టిఫిన్ కూడా చేయలేవా అని అంటే, ఆహా అదొక్కటేనా? ఉదయం నుండి లేచి పిల్లలకు స్నానం ఇల్లు శుభ్రం చేసి అన్ని రెడీ చేస్తున్నావు, బయట కూర్చొని కాఫీ తాగుతా, పేపర్ పట్టుకొని టర్లో కూర్చొని టిఫిన్ కూడా చేయలేదంటే ఎట్లయితుందమ్మా? దేవుడు మాట్లాడటం అన్ని ఓవర్ యాక్షన్ అవుతాడు. నన్ను ఇంత పెద్ద మాట అంటావా? నేను రాదు, నేను చర్చికి వెళ్ళిపోతున్నా, నాకేం భోజనం ఉద్యోగం అవుతుంది. మళ్ళీ బ్రదర్ వచ్చింటాడు, సింగర్ అక్కడేమో బాగా మానేసింది, రాలేదు పిల్లలు. సేవకుడి వాళ్ళు అడిగితే ఏమన్నా అక్కడ బాగలేదన్న అక్కకి, అలా ఏదో కాపాడతాం. పిల్లలన్నా రావచ్చు కదన్నా, పిల్లలకు కూడా బాగాలేదన్న అక్క చూసుకుంటుందన్న పిల్లల్ని. బాగా ఏదో చూసుకుంటుంది రా, నీ పాటలు అయిపోయింది సంగతి ఇక్కడ పాడిస్తున్నా, రాగము తాళము పల్లవి అంత ఇక్కడ సెట్ చేస్తా కదా, వచ్చిన వస్తే కూడా. ఆ రోజు ఎంత భక్తి అంటే, అన్న మీటింగ్ అయిపోయింది కదా అంటే, లేదన్న సాయంకాలం మీటింగ్ ఉంది కదా, నువ్వు యూత్ కాదు కదా. పర్లేదన్న, దేవుని వాక్యం వింటే అటు పోయిన వారం వినొచ్చుగా, అటు పోయిన వారం వినొచ్చుగా. ఈ వారం ఇంటికంటే మొఖం లేదు. యూత్ మీటింగ్ అయిపోయినా సువార్త నేను కూడా వస్తున్నాను. ఎప్పుడు వెళ్ళండి సువార్తకు వస్తుంది, భూకంపం వస్తుందేమో, అల్కం వస్తుంది, సునామీ వస్తుంది, భయం వేస్తుంది, వద్దులేని ఇక్కడ లేదు కదా. నాకు చాలా భారం అన్న, కానీ కొన్ని పరిస్థితులు బట్టి రాలేకపోయింది. వారం నుండి వచ్చేస్తానన్నా, నెక్స్ట్ వీక్ వస్తాం, అప్పుడు చూస్తాం లేదు ప్రభుత్వం అయితే. ఎందుకంటే ప్రభుత్వం ఈ వారం ఒకటే. అలాగే రాత్రి మీటింగ్ అయిపోయి భోజనం అయిపోయిన తర్వాత అప్పటికే పిల్లలు ఫోన్ చేస్తుంటారు, డాడీ డాడీ మీటింగ్ రా, ఇక్కడ అంకులు వచ్చినారా. లేనిపోని ప్రేమంతా మా మీద వరకు పోసినట్టు వరకు పోస్తూ ఉంటారు. ఇంక రాత్రికి వెళ్ళేలాగా పాపం ఇంతదాకా అగ్నిపర్వతం లాగా వేసింటుంది. మధ్యాహ్నం 2 గంటలకి అక్కడి నుండి పూర్తికి తగ్గిపోయి లాభా అంతా అయిపోయి ఇంకా సైలెంట్ అయిపోయింటుంది. వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడేది, ఎందుకంటే 9 గంటలకు పోతే కోపం ఏముంటుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత కోపం తగ్గుతుంది కదా. ఇలాగ మన సంసారం నుంచి యాకోబు అంతమంది పిల్లల్ని లెట్ us go to బెతేల్,
మనం బేతేలునకు వెళ్ళదు రండి, శ్రమ దినమన్న నాకు ఉత్తరమిచ్చిన దేవుడు. కనుక ఉత్తరమిచ్చే దేవుడి దగ్గరికి కుటుంబముగా వెళ్ళటం ఇశ్రాయేలు పాత నిబంధనలు చేసిన మంచి అలవాటు. మనం వారి వల్ల కొత్త నిబంధనలు ఎందుకు ఆశ్రదించబడలేకపోతున్నామంటే చాలా కారణాలు. ఒకటేంటే మీరు వాళ్ళు ఒకళ్ళే పోతారు, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ. వాళ్ళు వచ్చి పిల్లలు లేదు, పిల్లలు వచ్చి భార్య లేదు, భార్య వచ్చి భర్త లేదు. అందరూ రక్షించబడిన వాడు ఉన్నా కూడా కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనేది నాకంటే మీకు కారణాలు బాగా తెలుసు. ఆసక్తి లేదు, సుమర్తనం, భయం లేదు, భక్తి లేదు, కారణం లేదు, చూసుకున్నామని అనుకుంటా. ఎంత తరం దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్న తరం అసలు. ఇంతకుముందు 30-40 ఏళ్ళ క్రితం ఏం లేనప్పుడు ఇక్కడి నుండి చెప్పులతో ఎప్పుడో నడిచిపోయాడు, చెప్పులు లేకుండా కూడా మధ్యలో నీళ్లు తాగటానికి లేకుండా సర్వేంద్రాలు నీళ్లు తాకి అలాగ నడిచిపోయి వాటిని వినేసి వచ్చేవాడు. ఇప్పుడు అన్నీ ఉండి మెట్రో సహా ఇంట్లో నుండి, కారు సహా ఇంట్లో ఉండి, అన్ని ఇంట్లో ఉండి రావాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకనే భవిష్యత్తుడు ఆశీర్వదించలేకపోతున్నాడేమో. 128వ కీర్తన 5వ వచనంలో మామూలుగా మనం అంటాం కదా, సీఎంలో నుండి యెహోవా నిన్ను, అసలు సీఎంకి వస్తే కదా ఆశీర్వదించడానికి, రాకపోతే దేవునికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? యాకోబు నివాస స్థలములు దేవునికి ఇష్టమైనవి, రమ్యమైనవి. నీకు యాకోబు బలిష్ఠుడు అని ఆయన అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. యాకోబు గురించిన ప్రస్తావన ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడలేం, కానీ దేవుడు ఆయన అంగీకరించడానికి ఇష్టపడినట్లు వాటిని మనం చూస్తున్నాం. యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలం. నివాస స్థలం అనే దగ్గర యాకోబు అంటే, యాకోబు అక్కడ 20వ అధ్యాయంలో అన్నాడు కదా, ఈ తలగడగా చేయబడిన రాయి దేవుని మందిరమగును. The pillow shall become the pillar of the place of God. ఈ తల దిండు ఒక స్తంభం అవుతుంది, దేవాలయం అవుతుంది. అందుకని యాకోబుల గురించిన కాంటెక్స్ట్ బహుశా 132వ కీర్తనలో దాన్ని బట్టి వచ్చింది. ఒకే ఐడియా కలిగిన వాడు ఒకే వంతెన మీదకి వచ్చినట్లు యాకోబుకి దేవుని మందిరం అంటే ఆశ ఉంది. అలాగే దావీదుకు కూడా ఆశ ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అలాగే తీసుకుని వచ్చినాడు. ఇక్కడ యాకోబు అభిషేకించినాడు దేన్ని? ఒక రాతిని తీసుకుని దాని తలగడ మీద నూనె పోసి, నూనె ఎలాగ వచ్చింది మరి అరణ్యములో పట్టుకెళ్ళాడా, గొడవను తెచ్చిచ్చినారా? ఇశ్రాయేలు ఎక్కడ ప్రయాణం చేసినా మన మాదిరి అనవసరమైంది తీసుకెళ్ళి అవసరమైంది మానేసుకోరు. వాళ్ళ కర్ర వాళ్ళ చేతిలో ఉంటుంది, నూనె వాళ్ళ చేతిలో ఉంటుంది. కర్ర ఈజ్ అఫెన్సివ్, నూనె ఈజ్ ఎ డిఫెన్సివ్ వెపన్. కర్ర అఫెన్సివ్ అంటే దారం పోయేటప్పుడు కుక్కలు అవి ఇవన్నీ ఎంట పడితే, కర్ర ఉంటే కొద్దిగా దెబ్బకి సెట్ అవుతాయి. రెండవది ఏంటంటే నూనె వాళ్ళని పొరపాటు పడి కింద ఏదైనా గాయాలు తగిలినా అది ఇది వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఏంటి? నూనె. అందుకని ఈ రెండు ఎప్పుడు ఇశ్రాయేలు తీసుకుని వెళ్తారు. కర్ర తీసుకుని వెళ్ళినట్లు ఎక్కడుంది? యాకోబు అన్నాడు, నేను ఒంటిలు వాడినాయి కర్ర చేత పట్టుకొని యోర్దాను దాటిని, ఇప్పుడు 2 గుంపులు అవుతుంది. కనుక ఆయన దగ్గర కర్ర ఉంది, ఎప్పుడు ఆయన దగ్గర నూనె ఉంది. కనుక నూనె ఇక్కడే పోసేసాడు. ఇక నూనె లేదు, దారి కూడా అంతా ఎలాగ పోవాలా? ఏ రాజ్యం మీద అయితే నూనె పోసినాడో ఆ అభిషక్తుడైతే కాపాడు. అందుకని కీర్తనలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు. ఇప్పుడు నన్ను నూనె కాదు కాపాడేది, నన్ను కర్ర కాదు ఇప్పుడు కాపాడేది. ఏ కర్ర అయితే ఆనుకోవడానికి నేను వాడుకున్నానో ఆ కర్ర యేసు ప్రభువే. ఏ నూనె అయితే నా ఫస్ట్ ఎయిడ్ కొరకు నేను వాడుకోవాలనుకున్నానో ఆ నూనె ఆ రాతి మీద పోసాడు. కనుక ఇప్పుడు ఆయనే నన్ను కాపాడుతాడు. అందుకే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనమే నూనె కర్ర పట్టుకొని పోయి ఆ వాగ్దానం పోటీ చేస్తుంటాం. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే కదా, మమ్మల్ని కూడా కాపాడు అంటే ఎట్టయితుంది? నీ దగ్గర ఫుల్ నూనె పెట్టుకోవాలి, ఫుల్ కర్రలు పెట్టుకోవాలి, అన్నీ నీ సపోర్ట్ పెట్టుకొని ఆయన కాపాడువాడు అంటే కుదరదు కదా. కానీ యాకోబు తను పూర్తిగా దేవుని మందిరంలో ఎంటి ఖాళీగా చేస్తున్నాడు. నాకంటే గొప్పవాడు ఎవరిని అభిషేకిస్తాం? మనకంటే గొప్పవాడిని అభిషేకిస్తాం. కనుక సమూయేలు దావీదును అభిషేకించక మునుపే దేవుని మందిరావరణంలో నూనె పోయబడి తైలము, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో
ఇప్పుడు యాకోబు బలిష్ఠుడు అనే మాట 5 సందర్భాలు ఉందని చెప్పాను కదా. అవి 5 తొందరగా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 49, జెనసిస్ చాప్టర్ 49. ఆదికాండము 49:24. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి హస్తబలము వలన చాలు. తెలుగు బైబిల్లో పరాక్రమశాలి అని, ఇంగ్లీష్లో ఏముంది? యాకోబు బలిష్ఠుడు అని, మైటీ గాడ్ ఆఫ్ చాల్. కనుక తెలుగు బైబిల్ అంటే పరాక్రమము, బలిష్ఠుడు అనే మాటలు కలిసి ఉన్నాయి, అంటే సినానిమస్ గా వాడబడుతూ వచ్చినాయి. ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం మైటీ గాడ్ ఆఫ్ చాల్, మైటీ గాడ్. ఇది యాకోబు విషయమై దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చినట్లు వాక్యంలో చూస్తున్నాం. యాకోబు చనిపోక మునుపు కుమారులందరినీ గురించి ఆశీర్వదించడానికి కోరుకున్నాడు. ఇన్స్పైరబుల్ సెర్మన్ 49వ అధ్యాయం ఆదికాండం. యాకోబు ఇచ్చిన వీడ్కోలు వర్తమానం యోసేపు యొక్క ఆశీర్వాదములో అది మనకు కనిపిస్తుంది. 132వ కీర్తన 3వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి. కనుక మొక్కుబడి దగ్గర కూడా యాకోబు బలిష్ఠుడైన దేవుడు కనిపిస్తున్నాడు. 3వది 132:5. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. యాకోబు యొక్క బలిష్ఠుడు మొక్కుబడితో మాత్రమే కాకుండా నివాస స్థలముగా ఉండాలని కోరుతున్నాడు. 4వది యెషయా గ్రంథము 49వ అధ్యాయం, ఒక ఐజయా చాప్టర్ 49. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా. యాకోబు బలవంతుడు తెలుగు బైబిల్ మాట్లాడబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మైటీ గాడ్ ఆఫ్ చాల్, యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవుడు. 5వది ఆఖరిది యెషయా గ్రంథము 60వ అధ్యాయము 16వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60:16. యెషయా 60:16. బహు పరాక్రమ గల యాకోబు దేవుడు. దేవుడు తన పేరును యాకోబుతో ప్రిఫిక్స్ గానైనా సఫిక్స్ గానైనా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. మన పేరు దేవుడు ప్రిఫిక్సా సఫిక్స్ గా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడా? అలానా వారి దేవుడని అనిపించుకోవటానికి, యాకోబు దేవుడని అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడలేదని వాక్యంలో చూస్తున్నాం. కనుక యాకోబు యొక్క బలిష్ఠుడు, ద మైటీ గాడ్ ఆఫ్ చాల్. యాకోబు దేవుడు బలిష్ఠుడిని ఎలాగ తెలిసింది? 28వ అధ్యాయము ఆదికాండాన్ని బట్టి తెలిసింది. ఎందుకంటే దేవుడు యాకోబుకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎవరైతే ఆయన నిరాకరించినారో ఆ స్థలంలోనే లేదా ఆ ప్రాంతంలోనే ఆ సందర్భంలోనే దేవుడు ఆయన అంగీకరించినాడు. నేను నిన్ను విడవను. తల్లిదండ్రులు ఏం చేశారు? విడిచినారు. అన్న ఏం చేశాడు? విడిచినాడు. బంధువులు ఏం చేశారు? విడిచినారు. దాసులు ఏం చేశారు? విడిచినారు. ఆస్తి ఏం చేసినారు? విడిచినారు. ఎవరు విడవలేదు? నేను నిన్ను విడవను. దేవుడు విడిచిపెట్టలేదు. 25:15 చెప్పబడింది, ఐ విల్ నాట్ లెట్, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. కనుక దేవుడు మనిషిని దేవుడి మందిరంలో విడవకుండా ఉండాలని కోరుతాడు. మనమేమనుకుంటామంటే దేవుడు మనల్ని విడిచేసాడేమో అని అనుకుంటాం. కాదు, విడవను దేవుడు చెప్పిన తర్వాత అబద్ధాలు ఆడతాడు. మీకు తెలుసు కదా బైబిల్ ఈ మాట ఎన్నిసార్లు రాయబడింది తెలియదా? ఖచ్చితంగా తెలియాలా? ఇవన్నీ థంబ్ రూల్స్. తెలిస్తే ఎన్నిసార్లు రాయబడిందని అదేం ఉపయోగం కదా అని అంటే అన్ని కలుపుకుంటే అన్ని ఉపయోగాలే, కలపకపోతే ఏది ఉపయోగమో అప్లై చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం. ఊరికి సంఖ్యలో బైబిల్ పెట్టుకొని మెట్రో ఎక్కేసి, షేర్ ఆటోలు ఎక్కేసి, కార్లు ఎక్కేసి, అది ఎక్కేసి, ఇది ఎక్కేసి వస్తే దేర్ ఇస్ నో అప్లికేషన్, దేర్ ఇస్ నో ట్రాన్స్ఫిగరేషన్. అన్వయించుకోవడం లేకపోతే రూపాంతరం అనేది ఉండదు. అదొక ఊరు. 2 రోజుల్లో కథ కూడా చెప్పకపోతే నాకు కూడా బాగుండదు.
ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక ధనవంతుడు ఉండేవాడు. వాడు ఊళ్ళో సంత మీకు తెలుసుగా, బుధవారం సంత జరిగేది. వాడు ఊరికి పక్కన పెద్ద ఊరు ఉంటే ఆ ఊరిలో సంత జరిగేది. సంతకెళ్ళి ఏదైనా కొత్త వస్తువు తెచ్చేవాడు ప్రతి బుధవారం. డబ్బులు ఉన్నాయి కనుక ఇలా ఖర్చు కావాలని. అలాగే ఆయన సంత నుండి వచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళంతా ఆయన దగ్గరికి వచ్చి ఏ వస్తువు తెచ్చినా అన్నారు. అలాగే ఒక రోజు బుధవారం వచ్చింది, సంతకి వెళ్ళాడు. ఆ సంత అంతా ఎత్తికాడు, ఏదైనా వస్తువు ఉందా అని. వాళ్ళు ఏంటి అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, ఏంటి కొత్తది అనిపించట్లేదు, బట్ ఆ చివరికి వెళ్తే ఏదో కొత్త డేరా వేసినట్టున్నారు, అక్కడ ఏమైనా కొత్త పెట్టినారేమో అన్నారు. ఆ చివరికి వెళ్ళారు. నల్లగా కనిపించినాయి కొన్ని. ఇదేదో కొత్త రంగంలో ఉన్నట్లున్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు బ్లాక్ ఇస్ బ్యూటిఫుల్ కదా, కనుక సీజన్లో బాగానే ఉంటుంది అనుకున్నాడు. దాన్ని తీసుకుని వచ్చినాడు. ఊర్లో వాళ్ళు గురువారం వచ్చినారు. నేను సంతకెళ్ళావు కదా, ఏం తెచ్చినా. అరే ఏం తెచ్చినా అసలు పవర్ఫుల్ తెలుసా ఇది? ఏంటి పవర్ఫుల్ తెలుసా అంటే అసలు మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదా అంటే పవర్ఫుల్ తెలుసా అంటున్నా, అసలు ఏంటి తెచ్చింది ఏంటి అని ఒకసారిగా చూడటానికి ఆరంభిస్తే ఇది చాలా నల్లగా ఉంటుంది, చాలా పని చేసే వరకు ఇప్పుడు చెప్పలేదు. మీకు నేను పని వచ్చినప్పుడు చెప్తానా, మొత్తానికి ఇది ఏంటి అంటే ఆయన అప్పుడు చెప్పాడు, ఇది ఏం లేదు, దీన్ని గొడుగు అని అంటారు. వర్షం వచ్చినప్పుడు ఇది తడవకుండా కాపాడుతుంది. అలాగ అప్పటిదాకా గొడుగు అంటే తెలియదు ప్రజలకి. అలా కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే వర్షం కొరకు ఎదురు చూస్తున్నారు, వర్షం ఎప్పుడు వస్తుందని. ఇవన్నీ మర్చిపోయినారు. అసలు ఈ సీజన్లో వర్షం వస్తుందో లేదా అవన్నీ మర్చిపోయి వర్షం వస్తే బాగుండు, ఎందుకంటే దాన్ని టెస్ట్ చేయాలి. వర్షం రానే వచ్చింది, బాగా కుండపోతగా కుడిచిపోతుంది. ఊర్లో వాళ్ళంతా టవల్ కప్పుకొని ఇది కప్పుకొని ఇంటికి వచ్చినారు. ఏమన్నా బయటికి రాలేదో తెచ్చినాను అలాగే గొడుగు అసలు తీసుకొని వస్తే కదా నువ్వు తెచ్చినంటే ఆయన ఏం చేసినాడు, ఆ గొడుగుని సక్కలో పెట్టుకొని బయటకు వచ్చినాడు. వచ్చి అందరితో పాటు నిలబడినాడు. అందరికంటే ఎక్కువ తడిచిపోయినాడు ఆయన. ఏంటి బాబు నువ్వు అసలు తడవదని చెప్పినావు, వాడెవడో నన్ను మోసం చేసినట్టున్నాడు, ఇది గొడుగు ఇది వర్షంలో పెట్టుకుంటే తడవదని చెప్పాడు, మరి పట్టుకున్నారు కదా, నేను అంతా తడిచిపోయాను ఏంటి. అలాగా కోపం వచ్చింది. వాడిని వచ్చే సందులో పోయి దిమాకా వినిపిస్తా, ఒక్కసారి ఏంటి నన్ను ఇలాగ మోసం చేస్తాడా, ఇలాగ డబ్బులు తీసుకుంటాడు, ఎలాంటి వాడు ఉన్నారా, ఏమనుకుంటున్నాడు, అసలు నేనంటే అస్సలు ఒక్కసారి చూపిస్తాను నేనంటే ఏంటో అని ఇంక చాలా రెచ్చిపోతున్నాడు. అరే ఎందుకురా ఇలా జరిగిందని పక్కన వాళ్ళు ఏంటంటే గర్ల్ వాడు చేసిందో మంచిదని ఎవరో మీ మాదిరి హైటెక్ స్టూడెంట్ అప్పుడు వచ్చినాడు. ఏం మంచిదే, నీకు కూడా దెబ్బలు పడుతున్నావు ఎక్కువ మాట్లాడినా అంటే, ఎప్పుడైనా నేను కోపంలో ఉన్నా వాళ్ళు వాడు చేసింది మంచిది అంటున్నావు, గొడవ ఇదిగా సక్కలు పెట్టుకుని ఉన్నా ఇంకెక్కువ తెచ్చిపోతున్నా, వేరే వాళ్ళకంటే మనం నాకు ఎక్కువ జలం వస్తుంది, మనం భయం వేస్తుంది ముందే, ఇది మొదటి వర్షం కదంటే కాదంకల్, గొడవ మీరు సంఖ్యలో కాదు అంకులు పెట్టుకోవాల్సింది, దాన్ని ఓపెన్ చేసి నార్మల్ ఓపెన్ చేసి కాదు పట్టుకోమని చెప్పాడు వాడు అంతే. అంకుల్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అంకుల్, సరే చెప్పేయండి. అది కాదు అంకుల్, బయట తీసి ఓపెన్ చేసి పైన పెట్టుకోవాలంటే నేను ఒక హెల్ప్ చేస్తాను లేదని పక్కన తీసి సంఖ్యలో తీసేసి ఆ గొడుగును ఓపెన్ చేసి ఆ అంకుల్కి పెట్టేసి ఇప్పుడు పట్టుకొని ఉన్నాడు. అంకుల్ మీకు వర్షం పడుతుంది. అరే కాన్సెప్ట్ అదిరింది, అసలు వర్షం పడట్లేదు తెలుసా, ఎంత కనెక్ట్ చేశాను, బరువు కనెక్షనే నిజం తడిచిపోలేదు. అది నాకు ముందు తెలిసింది ఎంత బాగుంటున్నా, మీకు తెలియాలి అంకుల్ అట్లాంటివన్నీ మీరు తెలుసుకున్నారు కానీ అప్లికేషన్ లేదు. ఏమనుకోద్దండి నేను ఈ మాట చెప్తున్నందుకు. మనం కూడా బైబిల్ కొంటాం, రకరకాల వర్షాలు కొంటాం, సంఖ్యలో పెట్టుకుంటాం, జిప్పులు వేసుకుంటాం, బ్యాగ్లో పెట్టుకుంటాం, బత్తలు పెట్టుకుంటాం. దెర్ ఈజ్ ఎ సప్లై బట్ నో అప్లికేషన్. నేను సంఖ్యలో పెట్టుకుని పోయేదే, ఏమన్నా బాగా అయ్యో అన్నా ఏం వచ్చినారన్నా బిర్యానీ గిర్యానీ అసలు వాసన వచ్చిందనుకో, వేర్ ఈజ్ అప్లికేషన్. తెలిసి ముద్దైపోయి వచ్చిన లోకంలో నుండి తడవకుండా దేవుడు వాక్యమనే గోడకు అడ్డం పెట్టుకోవాలి కదా. లోకం ఇక్కడ జ్వరం రాకుండా ఫ్లూ రాకుండా ఆడుకోవడానికి ఇష్టపడాలి కదా. ఇదేమో వాక్యం జోన్లో ఇదే ఇక్కడే ఉంటుంది. మొబైల్ ఫోన్ అయినా బైబిల్ అయినా ఇక్కడ నుండి ఇక్కడ దాకా పోదు, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎంత డిస్టెన్స్ అర్థమైంది నేను చెప్పే మాటలు. సంఖ్యలో బైబిల్ నుండి ఉదయం దాకా డిస్టెన్స్ ఎంత అర్ధడిగే కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయటానికి దానికి ఏమంటారు దాన్ని లైట్ ఇయర్స్ పడుతుంది. మామూలు వారాలు కాదు, మామూలు నెలలు కాదు, మామూలు సంవత్సరాలు కాదు. మీకు లైట్ ఇయర్స్ అంటే తెలుసు కదా. అంత టైం తీసుకుంటుంది ఇక్కడి నుండి ఇక్కడికి. రక్షించబడిన రోజు ఇక్కడే ఉంది హృదయంలోనే, తర్వాత బయటకు వచ్చేసింది. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఇక్కడి నుండి ఇక్కడికి ఒక జాడలో ఏదేంటి ప్రయాణం చేయడానికి ఇంత టైం తీసుకోవాలా. మామూలుగా మీరు చూస్తుంటారు కదా, GPS వేసి గూగుల్లో
ఇక్కడ నుండి పలానా స్థలానికి వెళ్ళాలంటే మనం చెప్తాం కదా, ఏంటి ఎయిర్పోర్ట్ అని చెప్పామనుకో, గూగుల్ చెప్పిన వెంటనే అంత డిస్ప్లే చూపిస్తుంది. ఇక్కడ నుండి గంట సేపు అవుతా, ఒక గంట సేపు అవుతా, అటు ఇటు మనం టైం అడ్జస్ట్ చేసుకుని పోతాం. మరి ఇప్పుడు కూడా మీరు గూగుల్లో చెప్పండి అట్లా, ఫ్రమ్ హ్యాండ్ టు హార్ట్ మీరు చెప్పాలి నాకు, ఎందుకంటే మీరు అంత హైటెక్ కూడా కదా. హ్యాండ్ టు హార్ట్ ఎంత టైం తీసుకుంటారు చెప్పు అని గూగుల్ అంతా ఎత్తికేసి వస్తుంది. నో రిజల్ట్స్ వర్ ఫౌండ్. ట్రై అగైన్, చేంజ్ ద కీవర్డ్స్. నువ్వు కీవర్డ్స్ మార్చు. ఇప్పుడు హ్యాండ్ టు హార్ట్ అన్నా కదా, హార్ట్ టు హ్యాండ్ అన్న మార్చు. ఏదో ఒకటి, ఎట్లా ఒకటి మార్చు. ఎక్కడ మార్చినా ఏం రాదు, నీకేమీ రాదు. లొకేషనే డిస్ప్లే కావట్లేదు అక్కడ. ఎందుకని? జీపీఎస్లో లేదు. ఇది అవుట్ ఆఫ్ కవరేజ్. చాలా మంది విశ్వాసమైన మనం బహుశా అలాంటి దశకు వచ్చినాం మేము. అందుకే ప్రభు యొక్క వాక్యము వెలుగు మన మీద ప్రకాశించట్లేదు. The word of God is not only to hear. దేవుని వాక్యం వినవారు మాత్రమై ఉన్నారు. ఆ ప్రకారము ప్రవర్తించేయడం, నాట్ ఓన్లీ హియరింగ్ బట్ కీపింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ పాయింట్. దేవుని వాక్యం కూడా చాలా మంచిది, తీసుకురావడం చాలా మంచిది, చదువుకోవడం చాలా మంచిది. అన్నిటికంటే మంచిది ఏంటంటే వాక్య ప్రకారం చేయవచ్చు. యాకోబు అలాగ చేయడానికి ఇష్టపడ్డాడు, దావీదు అలాగూ చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే యాకోబు బలిష్ఠుడు అని ఆయన అనిపించుకోవటానికి దేవుడు ఎంత మాత్రము సిగ్గుపడలేదని వాక్యంలో మనం చూస్తాం. ఈ బలిష్ఠుడు మనుషుల మధ్యలో నివాసం చేయడానికి సంకల్పించి కాలం సంపూర్ణమైనప్పుడు మన దగ్గరికి వచ్చాడు. మనతో నివాసం చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. మన వల్లే నరుడుగా వచ్చి మానవుడిగా దిగి వచ్చిన పాపముగా చేయబడ్డానికి ఇష్టపడ్డాడు. రక్త మాంసములు కలిగిన వాడేంటి మానవులు చూడటానికి పాపమెరుగని పుణ్యుడుగా పావనుడుగా ఈ భూమి మీద అడుగుపెట్టాడు. మనుషుల పాపాలన్నీ భరించడానికి ఆ శిలువ మీదకి వెళ్ళాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలంలో ఆ ప్రభు వారు ఆశీనుడైనాడు. ఇప్పుడు ఆయన దగ్గర వారందరినీ ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో రాయబడి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా యేసును అంగీకరించకపోతే దేవుని నివాస స్థలంగా నీ ఉండలేవని తెలియచేయడానికి విచారిస్తున్నా. ఎవరు యేసును అంగీకరించినారు వారు యాకోబు బలిష్ఠుని దగ్గరికి వచ్చినారు. ఎవరు యేసును అంగీకరించినారు వారు దావీదు అభిషేక్తుని దగ్గరికి వచ్చినారు. ఎవరు యేసును అంగీకరించినారు వారు దేవుని యొక్క నివాస స్థలముగా చేయబడుతున్నారు. ఈ రాత్రి ఈ దేవుని ప్రేమ నీకు వద్దా? యేసు రక్షకుడు నీకు వద్దా? ఈ పాపల విమోచకుడు వద్దా? మోషే మాట్లాడి చెప్తుంటే మీకు సాధారణంగా అనిపించవచ్చు, లోకం అంతా ఉంది కదా, ఇంకా అవనస్తులు ఉన్నాం కదా, చూస్తాము ఇంకా తాళం వస్తాం కదా, ఇంకా విన్నాం కదా, ఇంకా ఆలోచిస్తాం కదా, ఇంకా తలస్తాం కదా అనుకో. లోకమంతా శూన్యం. ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే. బయటికి చాలా అందంగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీకు తెలుసు కదా, హైటెక్ సిటీ మీరు అంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా, ఉంటే ఇలాంటి స్థలంలో ఉండాలా, చూస్తే ఇలాంటి లైటింగ్ చూడాలా, తిరిగితే ఇలాంటి స్థలాల్లో తిరగాల, షాప్ చేస్తే అలాంటి మాల్స్లో చేయాలా, నివసిస్తే అలాంటి ఫ్లాట్లో ఉండాలా అని అనిపిస్తుంది. కానీ మీరు ఏమనుకోకపోతే చెప్పిన ప్రపంచంలో ఏదో చిన్న నానో పార్టీ. బయట దేశం తెలియనప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎవ్రీథింగ్. బావిలో కప్పు ఉన్నంత దాకా బావి కప్పకి పసిఫిక్ మహాసముద్రంగా కనిపిస్తుంది. ఒక్కసారి అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రంలో ప్రవేశిస్తే అప్పుడు ఆ కప్పకి బావి అట్లాంటిక్ మహాసముద్రమా, ఇండియన్ ఓషనా, బే ఆఫ్ బెంగాల్, అరేబియానా తెలుస్తుంది. ప్రపంచంలో అగ్ర దేశాలు ఉన్నాయి. దాంట్లో ఏంటి లోకం యొక్క తడుపు బెడుకులన్నీ వడబోసుకొని రంగుల రాట్నంగా ప్రదర్శించే రాష్ట్రాలకు కానీ పట్టణాలకు కానీ కొదవలేదు. పాపానికి నిలయమైన పట్టణాలు ఉన్నాయి, చరిత్రకు మారుపేరైన పట్టణాలు ఉన్నాయి, వ్యాపారానికి నిలువెత్తటి నిదర్శనాలైన పట్టణాలు ఉన్నాయి. అది అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్లో కావచ్చు, జపాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులంతా చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
అందుకే దేవా, నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రములను చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటి వాడు. ఇంత లోకంలో దేవుడు మనిషిని ప్రేమించి ఆ మనుషుని కొరకు ఈ భూమి మీద కాలము సంపూర్ణమైనప్పుడు మానవుడిగా దిగి వచ్చిన దేవుడి దిగి రావాలా? దేవతలు పంపిస్తే సరిపోదా? సరిపోద్ది. ఆయన ప్రోటోకాల్స్ పక్కన పెట్టేసి మన కొరకు వచ్చినాడు. మన రూపం ఆయన రూపంలో మనం చేసాడు కనుక మనమే ఆయన కుమార్తెలు. అందుకే ఆయన రక్తం ద్వారా మనం కడగటి కొరకు వచ్చిన. ప్రపంచంలో పరిస్థితులను బట్టి ఏమనుకుంటారంటే వేర్ ఇస్ గాడ్ అంటే కొద్దిగా ఏబిసిడీలు వచ్చు కదా, అందుకని కొద్దిగా లాంగ్వేజ్ వచ్చు కదా, గూగుల్ నేర్పించింటది కదా, విటానిక్గా నేర్పించింటది కదా. వేర్ ఇస్ గాడ్? ఐ డు నాట్ బిలీవ్ గాడ్. నిజమా? అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. టెల్ మీ వన్ ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ విల్ బి సాల్వ్డ్. ఓకేనా? బైబిల్లో రాయబడింది, ఒకసారి పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక నాణ్యం చూపించినారు. ఇది ఫిబ్రవరి కదండి, ట్యాక్స్ కట్టాలా, అది కట్టొచ్చా కైసర్కి అని అంటే ప్రభు అన్నాడు, మీరు కూడా కట్టాలి కదా అని అంటే సరే నాణ్యం తీసుకురండి. తీసుకొని వచ్చినారు. దీన్ని పై రూపమును వ్రాతయు ఎవరిది? Whose inscription and image is on this coin? అప్పుడు వారి యొద్ద నుండి వచ్చిన జవాబు ఏంటంటే కైసర్ది. కైసర్ది కైసర్కి చెల్లించు, దేవుడిది దేవుడికి చెల్లించు. ఇప్పుడు కైసర్ది ఏంటి? ఇక్కడ ఆన్సర్ చెప్పండి. కైసర్ది ఏంటి? నాణ్యం. దేవుడిది ఏంటి? అక్కడ స్ట్రక్ అవుతున్నారు మీరు, నాకు తెలుసు. Whose image is on you? Whose image is on you? Whose inscription is on you? నీ మీద ఉన్నది ఎవరి రూపము, ఎవరి రాత? నాణ్యం మీద రాజు యొక్క రాత ఉంది. నీ మీద రాజులకు రాజైన ప్రభు యొక్క రూపం ఉంది, రాత ఉంది. The image of God and the inscription of God is written in your DNA. Do you deny this? You tell me the answer for this. As long as you are embedded, discovered, decorated with your DNA, you cannot manufacture or you cannot nullify, you cannot mismanage the image and inscription written on you. Now you tell me, whether where is God? God is there right in your DNA because His inscription is there. His image is there. If you believe it or not, that's absolutely true. ఇప్పుడు చెప్పు నీ సాఫ్ట్వేర్ ఏమైంది? ఇప్పుడు చెప్పు నీ జ్ఞానం ఏమైంది? ఇప్పుడు చెప్పు నీ పాండిత్యం ఏమైపోయింది? ఇప్పుడు చెప్పు నీ గౌరవం ఏమైంది? నా దగ్గర DNA లేవని వాళ్ళు ఎవడన్నా చేయటం. There is no image of God in me. There is no inscription of God in me. అందుకే క్రైస్తవులు కొంతమంది చెప్తారు, భగవంతుడు ఏం రాస్తే అదే జరుగుతుందండి. ఎక్కడ రాశాడండి? లోకం చెప్తుంది ఇక్కడ రాశాడండి అని. కానీ బైబిల్ చెప్తుంది, సైన్స్ చెప్తుంది డిఎన్ఏలో రాశాడు. మీకు తెలుసా? 3 బిలియన్ బైట్స్ ఉన్న ఒక్క డిఎన్ఏ. డూ యు బిలీవ్ దిస్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అది దేవుడు నీలో పెట్టి నిన్న భూమి మీదకి పంపిస్తే వచ్చిరాని ఇంగ్లీష్ పెట్టుకుని వేర్ ఇస్ గాడ్, ఐ డు నాట్ బిలీవ్ గాడ్, ఐ క్యాంట్ యాక్సెప్ట్ గాడ్, ఐ డు నాట్ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఓ మనుష్యుడా, దేవుడి ఎదుట నువ్వు ఎంతటి వాడు. దేవుడు నీ మీద పగరించుకోవాలనుకుంటే ఏదో రావాల్సిన, దేవుడిని దిగొచ్చిన మన దేవుడు దిగి రావాల్సిన పనిలే. ఒక చిన్న విషయం చెప్పి ముగించిన, దేవుడికి చాలా సైన్యం ఉంది. ఏది నావీ కాదు, ఆర్మీ కాదు, మిలిటరీ కాదు, చిన్నది తీసుకుని బైబిల్లోనే రాశారు. దేవుడు మహాసైన్యమైన మిడతలు ఉన్నాయంట, కొబ్బడిపురుగులు ఉన్నాయంట, చీడపురుగులు ఉన్నాయంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇన్వర్టబ్రేట్స్, మెగాస్కోపిక్, కనిపించేవి, వెన్నముక లేనివి. ఇప్పుడు ఇంకా వెన్నముక లేనివి కనిపించాలని చెప్తా. ఈ మధ్యలో వచ్చింది కదా వైరస్ అని. ఎన్ని వైరస్లు ఉన్నాయి తెలుసా? ప్రపంచంలో 3,20,000 వైరస్లు ఉన్నాయి. 3,20,000 వైరస్లు. వైరస్లు 2 రకాలు. చెట్లు కంటే ప్లాంట్ కింగ్డమ్కి వచ్చే వైరస్లు, రెండోది అనిమల్ కింగ్డమ్కి వచ్చే వైరస్. ఒక రకమైన వైరస్ కాదు ఎబోలా వస్తే చీకటి ఖండమైన ఆస్ట్రేలియాతో ఒక్కసారి గడ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  చిగురుటాకు వలె వణికిపోయింది. ఇప్పుడు దాంట్లో ఇంకా చిన్న మైక్రోస్కోపిక్ కరోనా అనే వైరస్ వస్తే
ప్రపంచాన్ని శాసించే స్థానంలో ఉన్న వ్యాపార కేంద్రం పుట్టినలైన చైనా గడగడ చిగురుటాకు వల్ల వణికిపోతుంది. 250 దేశాలని వ్యాపారంతో శాసించేది, జ్ఞానంతో శాసించేది, మెటీరియల్తో శాసించేది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ దేశానికన్నా వెళ్ళు, మేడ్ ఇన్ చైనానికి తప్పకుండా. నేను మొట్టమొదటి 2002లో అమెరికా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్ని మేడ్ ఇన్ అమెరికా ఉంటాయి అనుకున్నాను. అక్కడ మాల్స్ ఉంటాయి కదా, వాల్మార్ట్, తర్వాత ఏదో బిగ్ బజార్, అన్ని తీసుకెళ్తే నేను చూసినా మేడ్ ఇన్ చైనా, ఇది చూసిన మేడ్ ఇన్ చైనా. అక్కడ నాకు తెలిసి ఉంటుంది, ఏంటి బ్రదర్ అమెరికాలోకి వచ్చి చైనా అంటారా? ఇంకా మీరు సంతోషపడండి, మేడ్ ఇన్ ఇండియా కూడా ఇక్కడ దొరుకుతాయి. Whole flood of the Asian market is in USA. ఆసియా మార్కెట్ అంతా అమెరికా, యూరోప్ మీద ఉంది. ఆసియా లేకపోతే అమెరికా, యూరోప్ భవిష్యత్ బతకలేవేమో. ఇప్పుడు అమెరికా తలకిళ్ళ పోయిపోతుంది, ప్రపంచ దేశం తలకిందులు అయిపోతున్నాయి. భారతదేశంతో సహా చైనా మీద యొక్క ప్రభావం. ఒక్క 3,20,000 వైరస్లో ఒక్క వైరస్తోన ఎత్తైన మనుషుడు, చంద్రమండలాన్ని మీదకి వెళ్ళే మనుషుడు, రాకెట్లు తయారు చేసే మనుషుడు, కంప్యూటర్లు తయారు చేసే మనుషుడు, సూపర్ సోనిక్ జెట్స్ తయారు చేసే మనుషుడు, సముద్రానికి అడ్డు వేసే మనుషుడు. నీకు చేతనైతే దమ్ముంటే మరి ఇప్పుడు చూడు. ఇవన్నీ జ్ఞాపకం చేస్తాయంటే బిఫోర్ గాడ్ మ్యాన్ ఇస్ నథింగ్ బట్ ఎ ఫినిట్ బీయింగ్. దేవుని ఎదుట మనుషుడు సామాన్యమైన, ఓ దేవా నీవు కలగజేసి నీ సృష్టించి వచ్చినప్పుడు నేను ఎంతటి వాడు. మనం అది అలాగా ఉండాలని కోరుకోవట్లేదు. దేవుని సృష్టిలో సామాన్యమైన ఒక్క వైరస్ వస్తేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతుంటే, వ్యాపారం స్తంభించిపోయింటే, విమానం దాదాపు ఆగిపోతుంటే, ఎయిర్పోర్ట్ దాదాపు క్లోజింగ్లోకి వచ్చింటే, షిప్పులు ఆగిపోయింటే, నీళ్ళలో అలాగే ఉంటే ఇంకా దేవుడే దిగి వచ్చి నా మీద ప్రతీకారం చేయించుకంటే అంత టూ మచ్, అట్లా దాకా అవసరం లేదు. ఓ మనుషుడా, దేవుని నీవు నిరుత్తరమైన ఈ రాత్రి ఆ ప్రభు దగ్గర అంత శక్తి కలిగిన ప్రభు మానవుని కొరకు సెలవు మీదకి వెళ్ళి రక్తం కాచి చనిపోయి సమాక్షంగా తిరిగి లేచిన ఈ రక్షణ నీ కొద్ద, మార్మల్స్ నీ కొద్ద, ఈ పాపక్షమాపణ నీ కొద్ద విశ్వభావించి మా గురించి ప్రార్థిస్తాను. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను, ఆయనకి నువ్వు కావాలి. ఆయన రూపం, ఆయన రాత నీ మీద ఉంది. నువ్వు దాన్ని చెరిపేసుకోలేవు, తుడిపేసుకోలేవు, నీకు చేత కాదు. నథింగ్ కెన్ ఎరేజ్ దట్ రిటర్న్ ఇన్ యువర్ DNA. ఎవరు మార్చలేరు, ఏ డాక్టర్, ఏ ప్లాస్టిక్ సర్జన్, ఎవరు ఏమీ చేయలేరు. ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రైటింగ్ అని యువర్ DNA ఇస్ గాడ్. అదే దేవుడు. ఆ ప్రభు యొక్క గొప్పతనం మీద సాగిలపడి శిలువ దగ్గరకు వచ్చి పాపని గుర్తించి పాపక్షమాపణ పొందడానికి ఇష్టపడే ప్రేమను స్వీకరించడానికి అంగీకరిస్తే సంతోషం నీదే, సమాధానం నీదే, నెమ్మది నీదే, సంపూర్ణత నీదే, క్రీస్తు నీదే, పరలోకం నీదే. లోకం యొక్క ఆనందములో నుండి తప్పించబడి పరలోక రాజ్యం యొక్క అనుభవంలోనికి వస్తాను. ఎంతకాలం ఈ లోకంలో భవిష్యత్ చాలా ప్రయత్నాలు చేశారు, ఓడిపోయారు, కృంగిపోయారు, డసిపోయారు. డబ్బులు ఉన్నాయి, పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, కుటుంబం ఉంది, ఇల్లు ఉంది, గత అన్ని కలిగి ఉన్నాయేమో. ఉదయంలో సంతోషం లేదు, యేసు లేడు. యేసు ప్రభు అనే పాపని నా ఉదయంలోనికి రా, నా పాపాన్ని పరిశుద్ధపరచు, పరలోక రాజ్యం వచ్చి చిన్న ప్రార్థన. ప్రభు నీకు కావాలా? యేసు ప్రభు నీవు ఆ సంతోషం కావాలా, సమాధానం కావాలా, రక్షణ కావాలా, మారు మనసు కావాలా? దేవుడు నీలో నివాస స్థలముగా ఉండాలని నీకు కోరుతున్నాడు అన్న విషయం నీకు ఇష్టమేనా? దేవుడు నీలో నివసించాలని నీకు ఇష్టమేనా? నీ కుటుంబంలో నువ్వు ఉన్న స్థలములు దేవుడు అంటున్నాడు, నేను కూడా వచ్చి నీతో నివాసం చేస్తా, నీ హృదయమైన తలుపు తెరువు అని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? అలాగైతే మేము నీ కొరకు ప్రార్థించడానికి వీలుగా నీ కుడి చేతిని తలుపు పైగా కనబడేటట్టు ఎత్తు ఉంచు ప్రార్థిస్తాను. నేను నుంచి ఎత్తినాడు కాదు, ఈ రాత్రి నేను యేసుని అంగీకరిస్తున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థించి, యేసు ప్రభు నాకు కావాలా, యేసు ప్రభు ప్రేమ నాకు కావాలా, నా కొరకు ప్రార్థన చేయడానికి కోరేవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మీ కుడి చేతిని తలపై కనబడేటట్టు ఎత్తు ఉంచుకుని మిగతా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుని వారసొప్పు చూడొద్దు, నరకంలో చూస్తావు. అలాగా కళ్ళు మూసుకోండి. పైన కింద ఉన్న సిట్అవుట్లు ఎక్కడున్నా సరే, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితంలోనికి రా ఎవరైనా కోరితే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తు ఉంచండి.
కన్నీ కనబడినట్లు ఉండొద్దు. మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. సోదరుల దేవుడు మీ పాపాలు క్షమించిన గాక, మీ జీవితాన్ని మార్చిన గాక, మిమ్మల్ని అంగీకరించిన గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవితంలో రాయను గాక. సోదరుల దేవుడు మిమ్మల్ని కరుణించిన గాక, మీ పాపాలు క్షమించిన గాక, మీ జీవితాన్ని మార్చిన గాక, మీకు చెప్పల సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం వచ్చిన గాక. సోదరి దేవుడు మిమ్మల్ని కరుణించిన గాక, మీ పాపాలు క్షమించిన గాక, మీ జీవితాన్ని మార్చిన గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవితంలో రాయను గాక, మీ చీకటి వెలగవును గాక, మీరు విశాలమగను గాక, మీ దుఃఖం నిత్యం పెరిగిపోను గాక, మీ దుఃఖం సమాప్తమగను గాక, మీరు దేవుని యొక్క మహిమ కిరీటముగా ఉందరు గాక, వాడి కిరీటం ఉందరు గాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? పైన కూర్చున్నా, కింద కూర్చున్నా, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా హృదయంలోనికి రా అని కోరేవారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలపై కనబడేటట్టు ఎత్తి ఉంచడం మేము మీ కొరకు ప్రార్థిస్తాం. కాదు తీసుకున్న తర్వాత ఛేదించండి, కాదు తీసుకున్న తర్వాత ఛేదించండి. సోదరి దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని రక్షించను గాక, మిమ్మల్ని అంగీకరించను గాక, ఆశీర్వదించను గాక. చెప్పల సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నది వల్ల మీ హృదయంలోనికి దావనంగా వ్యాపించను గాక. ఇంకెవరైనా ఎక్కడైనా చెల్లి, సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, సహోదరుడు దేవుడు మిమ్మల్ని కరుణించను గాక, మీ చీకటి వెలుగవును గాక, మీ బంధకాలు తెంచబడును గాక, శిలువ రక్తం ద్వారా మీరు కడగబడి పరిశుద్ధపరచబడను గాక, మీ జీవితం మార్చబడను గాక. చెప్పన సఖ్యమున మహిమయుక్తమైన సంతోషం మీద అవును గాక, పరలోక రాజ్య వారసులు అవుదురు గాక, దేవుడి సమాధానం మీ మీద కొలుచును గాక. ఇంకెవరైనా మీ సూర్యుడు అస్తమించకుండా గాక, మీ చంద్రుడు కాంతి నొందకుండా ఉండను గాక, మీరు ఆకాశంలో జ్యోతుల వల్ల ప్రకాశించుదురు గాక, మీ మీదకి దేవుని మహిమ దిగవచ్చును గాక, మీరు ఆశీర్వదించబడదురు గాక, అరణ్యంలో త్రోవ కలుగును గాక, దుఃఖము నిట్టేరు పెగిరిపోవును గాక, మీరు సమస్యలుగా అలసిపోకుందరు గాక. ఇంకెవరైనా ఖాళీకి వచ్చి ఖాళీకి వెళ్ళొద్దు. ఈ 2 దినాల కోడికలు నీ కొరకే, ఈ ప్రయాస నీ కొరకి, కన్నీరు నీ కొరకి, ఖర్చు నీ కొరకి, ఏర్పాట్లు నీ కొరకి, ప్రభుత్వం నీ కొరకే, యేసు రక్తము నీ కొరకే, యేసు త్యాగము నీ కొరకే, యేసు జీవితం నీ కొరకే. ఆ యేసు నీకొద్దా? వద్దా? పైన కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు, యేసు నెరగని వాళ్ళకి ఎవరైనా ఉంటే కుడి చేతిని కనబడేటట్టు ఎత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఇంకెవరైనా కార్డు తీసుకున్నవాళ్ళు కాదు, యేసును అంగీకరించాలని కోరుతున్నారు. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కళ్ళు మూసుకుని మిగతా వాళ్ళు, కార్డు తీసుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు తీర్మానం చేసుకుంటే, సహోదరి దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ పాపములు క్షమించును గాక, మిమ్మల్ని శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచును గాక, మీరు ఆశీర్వదించబడదురు గాక, మీరు శాశ్వత శోభాశ్రయుగాను బహుధర్ములకు సంతోష కారణముగాను ఉందురు గాక, మీ మీద వెలుగు ప్రకాశించును గాక, మీ మార్పుల మీద ఆయన మహిమ వచ్చును గాక, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండను గాక. ఇంకెవరైనా ఎక్కడైనా పర్వాలేదులే, వాయిదా వేయద్దు, మరలా ఒక్కొక్క అవకాశం నీకు రాకపోవచ్చు. నేడే రక్షణ దినం, నేడే ప్రభును స్వీకరించుటకు అనుకూలమైన సమయం. యేసు నా హృదయంలోనికి రా. అలాంటి కేక అర్థనాదము అంగలార్పు చేసేవారు ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా యేసును అంగీకరించడానికి తీర్మానం చేసుకొని ప్రార్థన సహాయం కోరి మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి చూపిన మిమ్మల్ని యేసు ప్రభు నామమున అభినందిస్తున్నాం. ఎవరు మీ తీర్మానాన్ని అంగీకరించి, ఆమోదించి, ఆశీర్వదించి నిత్యత్వము కొరకై ముద్రించును గాక. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వడం కార్డులో చివరి భాగంలో మీ పేరు, మీ పూర్తి అడ్రస్ రాయండి. మీ పేరు, మీ పూర్తి అడ్రస్ రాయడం ఇబ్బందిగా ఉంటే మీ పేరు మాత్రం రాయండి. మీ పేరు రాయడం కూడా ఇబ్బంది అయితే నా రక్షణ తీర్మానం కొరకు ప్రార్థన చేయడానికి మాత్రం రాయండి. కింద భాగాన్ని నుంచి బ్రదర్స్కి ఇవ్వండి, పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకురండి. మీరు ఉన్న స్థలాలకు వెళ్ళిన తర్వాత కార్డు పై భాగంలో వాక్యాలు చదువుకోండి, క్రమంగా ప్రార్థన చేయండి, క్రమంగా మందిరానికి రండి, క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా యేసు ప్రభు గురించి ఇతరులకు సాక్ష్యం వేయండి. దేవుడు మీ తీర్మానాన్ని అంగీకరించి ఆశీర్వదించును గాక. ఇది మొదలుకొని మీరు అనేకులకు ఆశీర్వాదముగా ఉందరు గాక. ప్రార్థన. యేసును అంగీకరించకుండా ఇక్కడ దాకా వచ్చి నిరాకరించి, శిలువను తృణీకరించి, యేసు రక్తము త్రోసివేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవటానికి ఇష్టపడుతుంటే మీ ప్రాణంలోకి మీరే ఉత్తరవాదులు తెలియచేయటానికి విచారిస్తున్నా. మీ రక్తాపరాధం మీ మీదే ఉంది. మీరు దేవుని యొక్క వర్తమానం విని పాప క్షమాపణ పొందడానికి అవసరమైన సమయం పొంది కూడా
నిర్లక్ష్య పెడితే శిక్ష తప్పించుకోలేవు. ప్రార్థన.